వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలో కురుస్తున్న వరుణుడి కృపతో పాకాల సరస్సు పరవళ్లు తొక్కుతుంది. పూర్తి సామర్థ్యం 31 అడుగుల్లో ఇప్పటికే 30 అడుగుల వరకు నీరు చేరి సరస్సు అందాలు మరింత మెరుగయ్యాయి. ఈ రోజు 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సరస్సు తీరంలో అలల తాకిడి, పచ్చని పరిసరాలు పర్యాటకులకు మరింత ఉత్సాహం నింపాయి. దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే బోటింగ్ సదుపాయం, పిల్లలకు పార్క్ ఉండటంతో కుటుంబాల్లో వచ్చి ఆహ్లాదంగా గడుపుతున్నారు సందర్శకులు. ప్రకృతి ఒడిలో అల్లారుతున్న పాకాల సరస్సు ఈ సీజన్లో పర్యాటకులకు మరుపురాని అనుభూతిని అందిస్తోంది. దినోత్సవం రోజు పాకాలకు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే స్వాతంత్ర దినోత్సవం రోజు మన పాకాల అనేది మత్తడి పడ్డము లేదా అలుగుబోయడము ఇది ఒక చాలా అద్భుతమైన విషయము ఈ రోజు రావడం అనేది. బికాస్ ఆఫ్ రీజన్ ఏంటంటే ఈ రోజు పిల్లలకు హాలిడేస్ ఉంటుంది. స్వాతంత్ర దినోత్సవం మనకు స్కూల్లో ఉన్న ప్రోగ్రామ్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లల్ని తీసుకొని మాకు రావడానికి బాగుంటుంది ఇక్కడ. కాబట్టి ఇది చాలా బాగుంది. ఈ పాకాల విషయానికి వస్తే మేము ప్రతి ఇయర్ స్వాతంత్ర దినోత్సవం రోజు ఖచ్చితంగా వస్తాము. మేము వచ్చినప్పుడల్లా ప్రతి ప్లేస్ అనేది చేంజ్ అవుతా ఉంది. ఎందుకంటే రీసెంట్‌గా ఇప్పుడు సీసీ రోడ్లు కూడా కొత్తగా పడినాయి. ఒకప్పుడు మనకు రోడ్ కూడా బాగుండకపోయేది. ఇప్పుడు రోడ్లు కూడా చాలా బాగా చేశారు. చేసినందుకు ఈ పొలిటీషియన్స్ కూడా మాకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ టూరిజం ప్లేసెస్‌లో కూడా చాలా వరకు మంచి మంచి కట్టడాలన్నీ క్లియర్‌గా అంటే కొత్తగా చూపిస్తా ఉన్నారు. బాగున్నాయి. బోటింగ్ గాని ఇవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి ఇప్పుడు. ఒకప్పుడు బోటింగ్ కూడా లేకుండా ఉండేది. ఇప్పుడు అది కూడా వచ్చింది. మేము బోటింగ్ కోసం ఎక్కడెక్కడికో వెళ్ళేవాళ్ళము. ఇప్పుడు మనకు దగ్గరలో ఉన్న నర్సంపేటకు అతి దగ్గరలో ఉన్న 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాకాలకు వస్తే మంచి బోటింగ్ కూడా మాకు అందుబాటులో ఉంది. ఇంకా మేము పిల్లలకి చూపించడానికి చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి ఇప్పుడు. సో మాకైతే చాలా సంతోషంగా ఉంది అండి ఈ పాకాలకు రావడము. పాకాలకు వచ్చినందుకు మీరు మా దగ్గర ఇలాంటివి తీసుకోవడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.